హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవ్వండి నేను గార్డెన్లోకి వచ్చి దాదాపుగా 2 నెలలు. ఇవ్వండి బెండ మొక్కలు చూసారా? ఇగో కింద ఇలా ఎంత పెద్దగా ఎదిగిపోయిందో చూడండి. కొంచెం హెల్త్ బాగోక గార్డెన్లోకి రావట్లే అసలు నేను. చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో పెద్దగా. ఇగో దగ్గర అరటి చెట్టు అంతా, అరటి చెట్టుకి దగ్గరలోకి ఎదిగింది. ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇవ్వండి, ఇది తీసేస్తున్నారు ఇప్పుడు. సగానికి మనం కట్ చేసామనుకోండి, మళ్ళీ చిగుర్లు వచ్చి కాయలు వస్తాయి. చూసారా ఎంత బాగా పెరిగిందో. అంటే కింద మనం అంత బలం ఎరువులు ఇచ్చామన్నమాట. కట్ చేసేస్తున్నారు. బెండకాయలు ఉన్నాయి, ముదిరిపోయినాయి. ఇవ్వండి, నిన్నే వంకాయలు, ఇవ్వండి పొడవాటి వంకాయల చెట్లు ఇవి హార్వెస్ట్ చేశారు. ఓకేనా? గోరుచిక్కుళ్ళు అయితే ఈ వర్షాలకి పాడైపోయి అవి కూడా చూడండి ఎంత పెద్దగా పెరిగిందో గోరుచిక్కుడు చెట్టు. ఇవ్వండి, ఇక దొండకాయలు అంటారా? చూడండి, ఇక ఎన్ని దొండకాయలు, ఎన్నో అసలు కొయ్యాలి ఇప్పుడు. నిన్న ఊరు పంపించడానికి కోసాము, మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, మీరే హార్వెస్ట్ చేయాలి. ఇవ్వండి కనపడుతున్నాయా దొండకాయలు? ఇవ్వండి పండిపోతున్నాయి. ఈ బంగాళాదుంప వచ్చేసి కొయ్యాలా ఏంటో తెలియదండి నాకైతే. ఇవ్వండి బంగాళదుంప తయారైందా లేదనేది అర్థం కావట్లే. మీకెవరికన్నా తెలిస్తే ఏ టైంలో కొయ్యాలో, వచ్చి దగ్గర 2 నెలలు ఆ దుంప చెట్టుకొచ్చి 2 నెలలు అవుతుంది. మరి కొయ్యాలా లేదా అనేది నాకు అర్థం కాల. అయితే చెట్టు ఎండిపోతుంది అంటే తయారైందనే అర్థం అన్నమాట, అనుకుంటా. దొండకాయలు మాత్రం విపరీతంగా కాస్తున్నాయండి. చెట్లంతా పిచ్చి మొక్కలు, గోంగూర వర్షాలకు కూడా బాగా పాడైపోయినాయండి. గోరుచిక్కులు అయితే బాగా పాడైపోయినాయి. ఇవ్వండి మామూలు పందిరి చుక్కుడు ఉంటుంది కదా, ఎండిపోయింది చెట్టు. ఏమైందో తెలియదు, అంటే వర్షం ఎక్కువయ్యో ఏంటో తెలీదు, చెట్టు అయితే పాడైపోయింది. ఓకేనా?